పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు పిన్నెల్లిని అర్ధరాత్రి పోలీసులు హాజరుపరిచారు. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో విచారణ జరిగింది. 2 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరొక 2 కేసుల్లో రిమాండ్ విధించింది. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు. బీజేపీ సీనియర్ నేత భారతరత్న అవార్డు గ్రహీత ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో అద్వానీకి చికిత్సను అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోడీ సహా పలువురు బీజేపీ నేతలు అద్వానీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తెలంగాణ విద్యుత్ కమిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులో జరిగిన అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో జూనియర్ వైద్యుల చర్చలు సఫలమయ్యాయి. మంత్రి దామోదర రాజనరసింహ హామీతో జూడాలు సమ్మె నిర్వహించారు. వైద్య శాఖలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ హామీనిచ్చారు. జూనియర్ డాక్టర్ల 8 డిమాండ్లలో 6 డిమాండ్లకు మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. అంతకుముందు ప్రభుత్వం 2 జీవోలను జారీ చేసింది. ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్ కి వసతి గృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి 204 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి భవనాలు రోడ్లకు 121 కోట్లు, గాంధీ హాస్పిటల్కి 79 కోట్లు, కాకతీయ యూనివర్సిటీలో సీసీ రోడ్లకు 2.75 కోట్లను మంజూరు చేసింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఇవాల్టి వరకు హైకోర్టు స్టేటస్ కో విధించింది. మొత్తం 10 జిల్లా కార్యాలయాలపై పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. ఏపీలో వాలంటీర్లను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వాలంటీర్ల నియామకం రూల్స్ ప్రకారం జరగలేదని పిటిషన్లో పేర్కొన్నారు. 2,57,000 మంది వాలంటీర్ల నియామకంలో రిజర్వేషన్లు పాటించలేదన్నారు పిటిషనర్ ఉన్నం శ్రవణ్ కుమార్. వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించారని కోర్టు తెలిపారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ బహదూర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ దురుసుగా ప్రవర్తించారు. జీహెచ్ఎంసీ సిబ్బందిని బూతులు తిడుతూ దుర్భాషలాడారు. ప్రార్థనా మందిరం సమీపంలో రోడ్డు పనులు పెండింగ్ పడ్డంపై వివాదం నెలకొంది. దీంతో బల్దియా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్. రోడ్డు పనులపై సిబ్బందిని నిలదీశారు. పనులు ఎందుకు ఆలస్యమయ్యాయంటూ మండిపడ్డారు. తనతో పెట్టుకోవద్దంటూ బూతులు తిట్టారు. పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించే తీరిక అధికారులకు లేదా అంటూ దురుసుగా మాట్లాడారు. సిద్దిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, కాలేరు వెంకటేష్, దేవిరెడ్డి సిద్దిరెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యేలతో చర్చించారు కేసీఆర్. సమావేశంలో చాలా విషయాలపై మాట్లాడారని తెలిపారు మాజీ మంత్రి మల్లారెడ్డి. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్లను అనర్హులుగా ప్రకటించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. స్పీకర్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మెయిల్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని తన కాన్వాయ్లో హాస్పిటల్కి తరలించారు. రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామం సెంటర్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. సరిగ్గా అదే టైంకి అటువైపుగా వెళ్తున్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. తన కారులో రామచంద్రాపురం ఏరియా
హాస్పిటల్కి వారిని తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఓ మహిళకు కత్తి చూపించి ఆమె కారును దొంగిలించాడు. జరిగిన ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కడప జమ్మలమడుగులోని ముద్దునూరు ఎస్సీ బాలుర హాస్టల్లో 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం తిన్న తర్వాత ఆ విద్యార్థులకు వాంతులయ్యాయి. వెంటనే వారిని హాస్పిటల్కి తరలించారు హాస్టల్ సిబ్బంది. ఈ ఘటనపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లను చేశారు. అనంతపురం జిల్లాలో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులకు అస్వస్థ గురయ్యారు. రాజాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు పులిహోర తిన్నారు. ఆ తర్వాత వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా పాఠశాల ఉపాధ్యాయులు గోప్యంగా ఉంచారు. విద్యార్థినులకు హాస్టల్లోని వైద్యం చేయించారు. కొంతమంది విద్యార్థులను తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇంటికి పంపించేశారు. వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే యాదయ్య మధ్య వాగ్వాదం జరిగింది. వికారాబాద్ జడ్పీ భవనం ప్రారంభోత్సవంలో ఈ వివాదం చెలరేగింది. అసంపూర్తిగా ఉన్న భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య క్వశ్చన్ చేశారు. భవన నిర్మాణ కాంట్రాక్ట్ మహేందర్ రెడ్డిదని, జడ్పీ భవనం పూర్తి చేయాల్సిందే అన్నారు. దీంతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం మాట్లాడుతున్నా అంటూ యాదయ్యను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పట్నం మహేందర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే యాదయ్య. మేం మాట్లాడుకున్నామంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలగజేసుకుని సర్ది చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అభ్యంతరకర కమెంట్స్ చేశారన్న ఆరోపణలపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసులో జూలై 2న తమ ఎదుట హాజరు కావాలని కోర్టు రాహుల్ గాంధీని కోరింది. కేసు తదుపరి విచారణ జూలై 2న జరగనుంది. 2018లో రాహుల్ గాంధీపై బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం కేసు వేశారు. బెంగళూరులో హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర కమెంట్స్ చేశారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై గళమెత్తుతానని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ప్రజల గొంతుక అని చెప్పారు ఆయన. ప్రజల సమస్యలను లోక్సభలో ప్రస్తావిస్తానని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతానన్నారు రాహుల్. టోల్ ఛార్జీల వసూలు గురించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక కమెంట్స్ చేశారు. రోడ్డు సరిగ్గా నిర్వహించలేనప్పుడు టోల్ వసూలు చేయొద్దని ఆయన ఏజెన్సీలకు సూచించారు. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలుపై నిర్వహించిన గ్లోబల్ వర్క్ షాప్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గుంతలతో కూడిన రోడ్లు, టోల్ ప్లాజాల దగ్గర రద్దీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఒకవేళ గుంతలతో కూడిన రోడ్లపై టోల్ వసూలు చేస్తే రాజకీయ నాయకులుగా తాము ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్నారు గడ్కరీ. టోల్ ప్లాజాల దగ్గర ఆలస్యం కాకుండా చూడాలని నేషనల్ హైవే ఫీల్డ్ ఆఫీసర్లకు సూచించారు. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్తగా తీసుకొచ్చిన న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. 0 ఎఫ్ఐఆర్, ఆన్లైన్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం వంటివి కీలక అంశాలు ఇందులో ఉండనున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్కు వెళ్లనవసరం లేకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వీలు కలుగుతుంది. తద్వారా తేలిగ్గా, వేగంగా సమస్యను తెలియజేయడంతో పాటు పోలీసుల స్పందనను సులభతరం చేస్తుంది. బాధితులతో పాటు నిందితులకు ఉచితంగా ఎఫ్ఐఆర్ కాపీలు అందిస్తారు. 14 రోజుల్లోగా పోలీస్ రిపోర్ట్, ఛార్జ్ షీట్, స్టేట్మెంట్స్, ఇతర డాక్యుమెంట్లు పొందే వీలుంటుంది.
ప్రజ్వల్ రేవణ్ణకు మరొక ఎదురుదెబ్బ తగిలింది. ప్రజ్వల్ బెయిల్ పిటిషన్ను కొట్టేసింది బెంగళూరు కోర్టు. ప్రస్తుతం సిట్ కస్టడీలో ఉన్నారు ప్రజ్వల్. ఈ కేసుకు సంబంధించి లైంగిక దాడుల వీడియోలు లోక్సభ ఎన్నికలకు ముందు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దీనిపై కర్ణాటక సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. మే 31న విచారణ కోసం జర్మనీ నుంచి తిరిగొచ్చిన ప్రజ్వల్ ను సిట్ అదుపులోకి తీసుకుంది. పలువురు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రజ్వల్ రేవణ్ సోదరుడు సూరజ్ రేవణ్ను కూడా పోలీసులు గత శనివారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేజ్రీవాల్ కు 3 రోజుల పాటు సీబీఐ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన్ని కోర్టులో హాజరుపరిచింది. మద్యం షాపులను ప్రైవేటీకరించాలని సిసోడియా సిఫార్సు చేశారని కేజ్రీవాల్ చెప్పినట్టుగా కోర్టుకు తెలిపింది సీబీఐ. ఆ వార్తలను ఖండించారు కేజ్రీవాల్. కోర్టులో తన వాదనలు తానే స్వయంగా వినిపించుకున్నారు. ఈ కేసులో సిసోడియా పేరు తానే చెప్పినట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు. సిసోడియాపై గానీ ఇతర వ్యక్తులపై కానీ తాను ఎలాంటి నిందలు వేయలేదన్నారు కేజ్రీవాల్. మద్యం విధానానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అప్పుడే దర్యాప్తు సంస్థకు చెప్పామన్నారు. మరోవైపు కేజ్రీవాల్ ను కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది సీబీఐ. దీంతో కేజ్రీవాల్ ను 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది కోర్టు. నేపాల్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. వివిధ ప్రాంతాల్లో కొండచెరువులు విరిగిపడడం, వరదలు, పిడుగుపాటు ఘటనల్లో గత 24 గంటల్లో 14 మంది మరణించారు. కొండచెరువులు విరిగిపడి 8 మంది, పిడుగుపాటు కారణంగా 5, వరదల కారణంగా 1 చనిపోయారు. మరొక 10 మందికి గాయాలయ్యారు. గత 17 రోజుల్లో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది నేపాల్ ప్రభుత్వం. ఏపీలో నేడు రేపు వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. అటు ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ.